ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? వ్లాగ్ 9లో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. విలాంగంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టికల్స్ షాప్స్ చూపించాను కదా. అక్కడున్న స్టాచ్యూస్ మరియు ప్రతి ఒక్క రోజరీస్ గురించి అన్నీ చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. మీరు ఆ వ్లాగ్ చూడనట్లయితే ఛానల్ వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాచ్యూ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ స్టాచ్యూ గురించి మనం బైబిల్‌లో ఉంది గదా ఫ్రెండ్స్. బాప్టిజం యోహాను గారు మన జీసస్‌కి బాప్టిజం ఇచ్చేటప్పుడు ఉన్న సిట్యుయేషన్ స్టాచ్యూ ఫ్రెండ్స్ ఇది. నేను ముందు రోజు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్స్ అలా పడుతున్నాయి వెనకాల నుంచి. కానీ ఇంకా మధ్యాహ్నం కాబట్టి వాళ్ళు వాటర్ ఆఫ్ చేశారు. చూడండి స్టాచ్యూ ఇలా. ప్రతి స్టాచ్యూకి ఒక్కొక్క మీనింగ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీరు చూసుకున్నట్లయితే ఒక స్టాచ్యూ దేని గురించి ఉందంటే సమరయ స్త్రీని దీవించి ఇంకా తన ఫర్గినెస్ గురించి. ఇంకో స్టాచ్యూ రోగికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేస్తున్నట్టు, అంటే స్వస్థతను దయచేస్తున్నట్టు ఒక స్టాచ్యూ ఉంది. చూడండి ఇటువైపు పార్క్, ఇంకా పార్క్లో ఇంకా జనాలు కూర్చున్నారు ఫ్రెండ్స్. చూడండి జీసస్ స్టాచ్యూ ఉంది. చూడండి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళు, మనం వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిల్లలందరూ ఫొటోస్ దిగుతున్నారు. నాకు ఈ స్టాచ్యూ బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే జీసస్ మనతో మాట్లాడుతున్నట్టు అనేది ఆ స్టాచ్యూలో కనబడుతుంది. అందుకే అందరూ అలా ఫొటోస్ దిగుతున్నారు. మనం ఇట్లా చూసినట్లయితే ఇక్కడ వైపు గార్డెన్ ఉంది మొత్తం. చూడండి మొత్తం గ్రీనరీ. ఇంకా ఇలా తిప్పుతుంటే ఇటువైపు చర్చ్ కనిపిస్తుంది చూడండి. ఇలా ఎంతమంది ఉన్నారు చూడండి ఫొటోస్కి. ఆ స్టాచ్యూ బాగుందని చెప్పి ఇంకా అందరు దిగుతున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఇంకా మీకు చూపించాను కదా సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీసస్ స్టాచ్యూ. వ్లాగ్ 9లో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, నైట్ టైం ఎలా ఉంటుందో స్టాచ్యూ అనేది. ఇది మార్నింగ్లో ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. మీరు వ్లాగ్ 9 చూడలేదంటే ఛానల్ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్లో ప్రతి ఒక్క క్యాథలిక్ చర్చ్ చూపిస్తాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. చూడండి బాగుంది కదా స్టాచ్యూ. స్టాచ్యూ చూసినట్లయితే చూడండి వెనకాల ఆకాశం, మేఘాలు, ఇంకా జీసస్ స్టాచ్యూ మధ్యలో ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగుంది చూడండి ఆ ప్రెజెన్స్ అనేది. జీసస్ ఇలా చేతులు చాచి మనల్ని దీవిస్తున్నారు. యేసుని తిరి హృదయమా, మా కుటుంబాలని, మా దేశాలని, మా రాష్ట్రాలని, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఆమేన్. చూడండి మనం వెనకాల నుంచి చూస్తుంటే ఇలా స్టాచ్యూ ఇలా ఉంటుంది. ఇటువైపు ఎంత బాగుంది వెదర్ కూడా చూడండి. ఇంకా మనం ఇటు లోపలికి వెళ్తున్నాం, చూపిస్తాను మీకు ఒకటి. చూడండి ఇక్కడ మీకు చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. అంటే మోకరించి వాళ్ళు ఇసుకలో మోకాల మీద ప్రార్థన చేసుకొని ఇక్కడ వచ్చి మదర్ మేరీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అక్కడ వచ్చి క్యాండిల్ వెలిగించి ప్రేయర్ చేస్తారు. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా చర్చ్. ముడుపులు కూడా కడతారు ఫ్రెండ్స్ చూడండి. ఇంకా వర్షం పడుతుంది లైట్గా, అయినా సరే మీకోసం తీస్తున్నాను, మీకు తెలియాలి అని చెప్పి. ఇక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆఫరింగ్స్ ఇవ్వచ్చు మరియు ఇక్కడ ప్రేయర్ ఆయిల్స్, ఇంకా మదర్ మేరీ స్టాచ్యూ, వెలంగని మాత స్టాచ్యూస్ ఇవన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు మనము. చూడండి హోలీ వాటర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. చూసారు కదా చెట్టుకి ముడుపులు ఉన్నాయి.
చూడండి చర్చ్ ఎంత బాగుందో. మీకు ప్రీవియస్‌లో చూపించాను గదా ఫ్రెండ్స్, ప్రీవియస్ బ్లాగ్‌లో మోకాళ్ళతో ఇసుక మార్గము. ఇంకా అలా ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ వర్షంలో కూడా వారి యొక్క విశ్వాసం చూడండి ఫ్రెండ్స్. వారి ప్రార్థన ఎక్కడ ఆపకుండా వారు చేస్తూనే వెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి వారి యొక్క విశ్వాసము. ఆ వర్షం కూడా ఒక దీవెనగా అలా పడుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ వర్షం కూడా లేదు. తక్కువనే వర్షం ఉంది. బట్ వాళ్ళు మాత్రం మోకరించుకొని అలా మోకాళ్ళ మీద ప్రేయర్ చేసుకుంటూ వెళ్తున్నారు. పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చూడండి వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా! చిన్న పిల్లలకు కూడా చాలా విశ్వాసం ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, బై గాడ్స్ గ్రేస్ నేను ఈ వర్షంలో వీడియో తీస్తున్నా కానీ ఫోన్కి ఏం కాలేదు. దేవుని కృప. ప్రతి ఒక్కటి దేవుడు మన కొరకు సమకూరుస్తారు. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే మదర్ మేరీ బర్త్డే విషెస్ ఇక్కడ రాస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి మీకు ఈ చర్చ్ నేను చూపించాను ప్రీవియస్ వ్లాగ్లో. మీరు చర్చ్ లోపల ఎలా ఉంటుందో మొత్తం మీకు చూపించాను ఫ్రెండ్స్. మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసుకోవచ్చు సెర్చ్ చేసి. ఇంకా వర్షం పడుతుంది కానీ ఎవరు లెగలేదు ఫ్రెండ్స్. ఇంకా ఇలా జంటలతో అలా మోకరించుకొని ప్రేయర్ చేస్తూ సాగుతున్నారు అందరూ. చూడండి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ. ఇంకా వాళ్ళ కాళ్ళు నొప్పొస్తుంది. బట్ వాళ్ళు ఇంకా వాళ్ళ చేతులు అడ్డం పెట్టుకొని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు మోకాళ్ళ మీద. ఎండ ఉన్నప్పుడు ఎలా నడుస్తారో అలానే నడుస్తున్నారు కదా ఫ్రెండ్స్. జీసస్ చెప్పారు కదా, విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే అన్నట్టు వాళ్ళు విశ్వసించారు. ఇంకా దేవుడు వాళ్ళని అలా నడిపిస్తున్నారు. చూడండి మనం చర్చ్ వైపు వెళ్దాం ఇక. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మోకాళ్ళ మీద ప్రార్థన. చూడండి వర్షం బాగా పడుతుంది. ఇంత వర్షంలో కూడా నేను మీకు చూపెట్టాలని చెప్పి వ్లాగ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మొబైల్ దేవుని కృప వల్ల మొబైల్కి ఏం కాలేదు వర్షంలో తీసినా కానీ. చూడండి మనం చర్చ్ వైపు వెళ్తాము. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ అమ్ముతారు. తినడానికి కూడా హల్వా, కొబ్బరికాయలు అంటూ అన్నీ అమ్ముతారు. ఇటువైపు మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఫీస్ట్ టైంలో నేను అక్కడ ఉండడం దేవుని కృప మరియు మదర్ మేరీ ప్రార్థన సహాయంతో నేను ఇక్కడి వరకు వచ్చాను ఫ్రెండ్స్. నేను ఎవ్రీ లొకేషన్ చూపెట్టలేనేమో అనుకున్నాను ఫ్రెండ్స్. దేవుడు నన్ను నడిపించాడు. ప్రతి ఒక్క లొకేషన్ మీకు వ్లాగ్ ద్వారా చూపించాను. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హ్యాపీ ఫీస్ట్. గాడ్ బ్లెస్ యూ.